భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, నేటి నుంచి 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు, మరి 10th పాటు ఈ రోజు నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా ప్రారంభమవుతున్న విషయం మనందరికి కూడా తెలిసిందే. మరి జూన్ 3 వరకు పరీక్షల నిర్వహణ, పరీక్షల షెడ్యూల్ ఇది. మే 24 తెలుగు, మే 25న హిందీ, మే 27 ఇంగ్లీష్, మే 28 లెక్కలు అనగా మ్యాథ్స్, మే 29 ఫిజికల్ సైన్స్, మే 30 బయాలజికల్ సైన్స్, మే 31 సోషల్ స్టడీస్, జూన్ 1 ఓఎస్ఎస్సి పేపర్ 1, జూన్ 3 ఓఎస్ఎస్సి పేపర్ 2. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో ఫెయిల్ అయిన మొత్తం 161,877 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాసేందుకు దరఖాస్తు చేసుకున్నట్టు 10వ తరగతి పరీక్షల విభాగం ప్రకటించింది. వీరిలో 96,938 మంది బాలురు కాగా 64,939 మంది బాలికలు ఉన్నారు. శుక్రవారం నుంచి జూన్ 3వ తేదీ వరకు మొత్తం 9 రోజుల పాటు జరిగే పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. రెగ్యులర్ పరీక్షల మాదిరిగానే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయని పరీక్షల విభాగం డైరెక్టర్ డి దేవానంద రెడ్డి తెలిపారు. పర్యవేక్షణకు 685 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 685 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 ఫ్లయింగ్ స్క్వాడ్స్ నియమించామని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలను నో ఫోన్ జోన్ గా ప్రకటించామని, ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని ప్రకటించారు. డిఈఓల ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు ముగిసే వరకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్షల డైరెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, పరీక్షలపై ఎలాంటి సందేహాలున్నా 0866-297-4540 నంబర్తో సంప్రదించాలని దేవానంద రెడ్డి సూచించారు. ఇక ఈ రోజు నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక 10వ తరగతితో పాటు ఇంటర్ పరీక్షలు కూడా ప్రారంభం అవుతున్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. నేటి నుంచి 10 ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు. రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి పరీక్షలకు 161,000 మంది హాజరు కానుండగా, ఇంటర్మీడియట్ జనరల్ పరీక్షలు ప్రథమ ద్వితీయ సంవత్సరాలకు కలిపి 4,67,938 మంది పరీక్ష రాయనున్నారు. 10 పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు, ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి ఉదయం 9 నుంచి 12 వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని పేర్కొనడం జరిగింది. ఇక మరోపక్క 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా ప్రభుత్వం హాల్ టికెట్లు జారీ చేసింది. మరి ఎవరైతే ఫెయిల్ అయ్యి ఫీజు అనేది కట్టనటువంటి విద్యార్థులు ఉన్నారో అటువంటి వారికి కూడా మరి 10వ తరగతి పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించడాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు ఇచ్చామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానంద రెడ్డి తెలిపారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి పరీక్ష ఫీజు చెల్లించకపోయినా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించామని చెప్పారు. వారందరూ హాల్ టికెట్లు తీసుకుని పరీక్షలకు హాజరు కావచ్చని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.61 లక్షల మంది ఫెయిల్ కాగా పరీక్షా ఫీజు 1.15 లక్షల మందే కట్టారని పేర్కొన్నారు. పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు ఫలితాలను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచామని, మొత్తం 55,966 జవాబు పత్రాల పరిశీలనకు దరఖాస్తులు రాగా 43,714 పత్రాల ఫలితాలు విడుదల చేశామని వెల్లడించారు. పెండింగ్ లో ఉన్న వాటిని నెలాఖరులోపు ఇస్తామని తెలిపారు. ఇక 10వ తరగతికి సంబంధించి రీవెరిఫికేషన్ ఫలితాలు వెల్లడి. స్కూల్ లాగిన్ లో జవాబు పత్రాల కాపీలు. 10వ తరగతి 2023-24 పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థుల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ గురువారం ప్రకటించింది. మొత్తం 55,966 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానంద రెడ్డి తెలిపారు. ఇందులో 43,714 జవాబు పత్రాల ఫలితాలను సంబంధిత పాఠశాల లాగిన్ లో విడుదల చేశామని, మిగిలిన పత్రాల ఫలితాలను త్వరలో వెల్లడిస్తామని ఆయన ప్రకటించారు. ఈ సంవత్సరం రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం కొత్తగా ఆన్సర్ స్క్రిప్ట్ల డిజిటలైజేషన్ విధానం ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయుల లాగిన్ ద్వారా ఫలితాల కాపీలను పొందవచ్చని సూచించారు. కాబట్టి ఎవరైతే 10వ తరగతి రీవెరిఫికేషన్ లేదా రీకౌంటింగ్ అప్లై చేశారో అటువంటి వారు మరి మీ యొక్క స్కూల్ లాగిన్ లో మరి మీ యొక్క జవాబు పత్రాల కాపీలను పొందవచ్చు. అలాగే ఫలితాలను కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి అనే సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంటర్ ఫలితాలు విడుదలై 40 రోజులు, కౌన్సిలింగ్ పై రాని స్పష్టత.
రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాలు నిర్వహించడంలో ఉన్నత విద్యామండలి తీవ్ర జాప్యం చేస్తోంది. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలై 40 రోజులు పూర్తయినా ఇంతవరకు షెడ్యూల్ ఇవ్వలేదు. పక్కనున్న తెలంగాణలో డిగ్రీ 3 విడతల ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల చేసి మొదటి విడత ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలో ఇంకా ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు అనుమతుల పొడిగింపు ప్రక్రియను పూర్తి చేయలేదు. మరోవైపు కొత్త కళాశాలల ఏర్పాటుకు 53 యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇంతవరకు ఈ దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదు. వీటికి 2024-25 సంవత్సరంలోనే ప్రవేశాలు కల్పిస్తామని నోటిఫికేషన్ లో ఉన్నత విద్యామండలి ప్రకటించడం గమనార్హం. ప్రైవేట్ కళాశాలల విశ్వవిద్యాలయాల నుంచి ఏటా అనుబంధ గుర్తింపు పొందే ప్రక్రియ ఆలస్యంగా సాగుతోంది. ఇది పూర్తి అయితేనే ప్రవేశాల కౌన్సిలింగ్ కు కళాశాలల జాబితా వస్తుంది. సగం సీట్లు నిండుతున్నాయి. డిగ్రీ ప్రవేశాల కౌన్సిలింగ్ ఆలస్యం కావడంతో విద్యార్థులు ఇతర ప్రాంతాలు కోర్సులకు వెళ్లిపోతున్నారని యాజమాన్యాలు ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డిగ్రీ కన్వీనర్ కోటాలో 3.19 లక్షలకు పైగా సీట్లు ఉండగా గత ఏడాది 1.53 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఉన్న వాటిల్లోనే సీట్లు భర్తీ కాకపోయినా వారి కోసం కొత్త కళాశాలకు నోటిఫికేషన్ ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం నియమించిన బాలకృష్ణన్ కమిటీ నిర్దిష్ట ప్రమాణాలు పాటించని 500 డిగ్రీ కళాశాలను మూసివేయచ్చని సూచించింది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. శాసనసభ నియోజకవర్గానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటులో భాగంగా అనేక కళాశాలలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. వీటిలో కొన్ని గతేడాది ప్రవేశాలు పొందగా మరికొన్ని ఈ ఏడాది ప్రవేశాలు పొందనున్నాయి. ఒక పక్క కళాశాలలు సీట్లు పెంచుకుంటూ పోతున్న ప్రభుత్వం డిగ్రీ విద్యలో నాణ్యతను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇక ఎంసెట్ గా పేర్కొనేటటువంటి ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి అనే విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్ 2024 విజయవంతంగా ముగిసినట్టు సెట్ చైర్మన్ JN2VC జీవీఆర్ ప్రసాద్ రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో పరీక్షకు 8వ రోజు చివరి రోజు 30,102 మంది విద్యార్థులు గాను 28,182 మంది హాజరైనట్లు తెలిపారు. ఈ నెల 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో ప్రవేశ పరీక్షలు పూర్తయినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రాథమిక కీని కూడా విడుదల చేయడంతో పాటు రెస్పాన్స్ షీట్స్ ను వెబ్సైట్ లో ఉంచినట్లు తెలిపారు. ఈ నెల 25వ తేదీ ఉదయం 10 గంటల్లోగా ప్రాథమిక కీపై విద్యార్థులు అభ్యంతరాలు తెలపాలని సూచించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో శుక్రవారం ప్రాథమిక కీ విడుదల చేస్తామని, 26వ తేదీ ఉదయం 10 గంటల వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఈఏపీ సెట్ కు 3,62,851 మంది దరఖాస్తు చేసుకోగా పరీక్షకు 3,39,139 మంది అంటే 93.47% మంది హాజరైనట్టు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో 2,74,213 మందికి 2,58,873 మంది అంటే 94.22%, అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 88,638 మందికి గాను 80,766 అంటే 91.12% మంది పరీక్ష రాసినట్టు ఆయన వివరించారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంసెట్ గా పేర్కొనేటటువంటి ఈఏపీ సెట్ పరీక్షలు పూర్తయ్యాయి. ఇక మోడల్ స్కూల్ టీచర్స్ కు 0110 పద్దు ఏపీ ఎంఎస్టీఎఫ్ కన్వీనర్ చంద్రశేఖర్. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల జీతభత్యాలు 0110 పద్దు కింద చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ టీచర్ ఫెడరేషన్ కన్వీనర్ పి చంద్రశేఖర్, కో కన్వీనర్ బాలాజీ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సక్రమంగా అమలు జరగాలంటే ఉపాధ్యాయులను పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. విజయవాడలోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో గురువారం వర్క్షాప్ జరిగింది. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సర్వీస్ రూల్ సొసైటీ పరిధి నుంచి తప్పించి పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి తేవాలని సమావేశంలోని సభ్యులు అభిప్రాయపడ్డారు. రెగ్యులర్ సిబ్బందికి రావాల్సిన అన్ని సర్వీస్ ప్రయోజనాలపై జిల్లాలోని అందరి అభిప్రాయాలను క్రోడీకరించి అధికారులకు సమర్పించాలని తెలిపారు. మోడల్ స్కూల్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి జరిగే పోరాటాలకు తమ సహకారం ఉంటుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, KSS ప్రసాద్ తెలిపారు. ఇక బీసీ గురుకులాల్లో ప్రవేశాలు ప్రారంభం. మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ గురుకులాలు MJP APBCWR లో ప్రవేశాలు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలను ఆ సంస్థ కార్యదర్శి కృష్ణమోహన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరం అనగా 2024-25లో బీసీ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం 5వ తరగతి ప్రవేశాలకు చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ప్రవేశ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. రాష్ట్రంలోని 18 MJP APBCWR జూనియర్ కాలేజీల్లో మొత్తం 2,640 ఇంటర్ మొదటి సంవత్సరం సీట్లు ఉన్నాయని వివరించారు. వాటిలో తొలి దశలో 2,213 సీట్లు భర్తీ చేశామని అన్నారు.
106 గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి సీట్లు 6,480 ఉన్నాయని, వాటిలో మొదటి విడతలో 5,977 సీట్లు భర్తీ చేసినట్లు వివరించారు. ఖాళీగా ఉన్న సీట్లను కూడా త్వరలో భర్తీ చేస్తామని వివరించారు. ఇక ఈవీఎం ధ్వంసం ఘటనలో PO-APOలు సస్పెన్షన్. పిన్నెల్లిని అరెస్ట్ చేయాలంటూ ఈసీ సీరియస్. ఈ దృశ్యాలు ఈసీ నుంచి బయటకు వెళ్లలేదు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ఎమ్మెల్యే ధ్వంసం చేసిన ఘటనలో సరైన సమాచారం ఇవ్వని పోలింగ్ అధికారి PO, సహాయ పోలింగ్ అధికారి APOలను సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. హైకోర్టు ఆదేశాలు వెలువడక ముందు గురువారం మధ్యాహ్నం మీనా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ కేసుకు సంబంధించి ఈ వివరాలను వెల్లడించడం. ఇక ప్రకాశం జిల్లా దర్శిలో 3 ఉపాధ్యాయుల సస్పెన్షన్. ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ వారికి ఓటు వేసేందుకు పోస్టల్ బ్యాలెట్ కు 5,000 లంచం తీసుకున్న కేసులో 3 ఉపాధ్యాయులను కలెక్టర్ దినేష్ కుమార్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో గుత్తా నారాయణ, గోవిందు, అరుణ్ కుమారి ఉన్నారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.